హైదరాబాద్లో హైడ్రా యాక్షన్ కొనసాగుతోంది. కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో కూల్చివేతలు శరవేగంగా కొనసాగుతున్నాయి. హఫీజ్పేట సర్వేజ్ నెంబర్ 79లోని 39 ఎకరాలపై భూ వివాదం నెలకొంది. వసంత్ హౌస్ పేరిట నూతన కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టారు. 39 ఎకరాల స్థలం చుట్టూ ఫెన్సింగ్, భారీ షెడ్లను ఏర్పాటు చేశారు. అయితే స్థల వివాదంపై ఫిర్యాదు రావడంతో రంగంలోకి దిగిన హైడ్రా పోలీస్ బందోబస్తుల మధ్య కార్యాలయాన్ని కూల్చివేసింది. ఫెన్సింగ్తో పాటు భారీ షెడ్లను హైడ్రా సిబ్బంది తొలగిస్తోంది. దీని మీద మరింత అప్డేట్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తాడు. ఆర్కే, అక్కడ ఏం జరుగుతోంది? హైడ్రా చేస్తున్న కార్యక్రమాలేంటి? ఆర్కే, వినిపిస్తుందా? హైడ్రా ఉదయం నుంచే తన పని తాను చేసుకుంటూ పోతుంది. ముఖ్యంగా అక్రమ కట్టడాల నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఉదయం ఇటు ఇంజాపూర్లో కావచ్చు, లేకపోతే ఇప్పుడు కొండాపూర్లో కావచ్చు, ఈ రెండు ప్రాంతాల్లో కూడా అక్రమ కట్టడాలుగా వాటిని భావిస్తున్న వాటిని తొలగించడం అయితే జరిగింది. ప్రస్తుతం నేను కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి దగ్గరగా ఉన్న వసంత హోమ్స్ ఉంది. ఇది ఏపీకి సంబంధించిన ఒక ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యేది కావడంతో ప్రస్తుతం ఈ కూల్చివేతలు కొంత ఆసక్తికరంగా మారాయి. అలాగే ప్రాధాన్యతను కూడా సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఫామ్ హౌస్ నేను విజువల్ చూపిస్తున్నాను. ఈ ఫామ్ హౌస్ మొత్తాన్ని కూడా కూల్చివేయడం అయితే జరిగింది. వాస్తవానికి ఈ సర్వే నెంబర్ 79 ఏదైతే ఉందో, ఈ సర్వే నెంబర్ 79లో దీనికి సంబంధించిన నిర్మాణాలు అయితే ఉన్నాయి. అయితే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం 2006 నుంచే పూర్తి స్థాయిలో వసంత కృష్ణప్రసాద్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నిర్మాణాలు చేసుకున్నారు, అంటే ఫామ్ హౌస్ తరహాలో నిర్మాణాలు చేసుకున్నారంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు. కానీ ఏ విధంగా కూల్చివేస్తారు, అసలు వీటికి సంబంధించి ఓవైపు పూర్తి స్థాయి తమ వద్ద డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఏ విధంగా కూల్చివేస్తారంటూ వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కనీసం నోటీసులు కూడా తమకు రాలేదు అనేది వాళ్ళ వర్షన్గా అయితే చెప్తున్నారు. ప్రస్తుతం వసంత ప్రసాద్కి సంబంధించిన టీం ఎవరైతే ఉన్నారో ప్రతినిధుల బృందం మొత్తం కూడా వాళ్ళే, ఆ బృందం మొత్తం కూడా అక్కడ వాళ్ళందరూ కూడా ఈ కూల్చివేతలకు సంబంధించి కనీస సమాచారం కూడా లేదు అంటూ చెప్తున్నారు. ఒకసారి ఇటువైపు చూసుకుంటే ప్రస్తుతం కూల్చివేతలకు సంబంధించి లోపల ఇంకా పనులైతే కొనసాగుతున్నాయి. ఇక్కడ వరకు మాత్రమే మీడియాను అలౌ చేస్తున్నారు. లోపలికైతే ఏ ఒక్కరిని కూడా అలౌ చేసే పరిస్థితి కనిపించారు. ఆ లోపల కనిపిస్తున్నంతా కూడా ఇంకా ప్రస్తుతానికైతే బుల్డోజర్లు అన్నింటినీ కూడా పెట్టి వాటిని అయితే తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీళ్ళు ఎవరిని కూడా, అంటే ఈ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ప్రత్యేకంగా పోలీసులను కూడా భారీగా మోహరించారు. ఎందుకంటే ఎమ్మెల్యేకి సంబంధించింది కావడంతో ఎలాంటి ఏదైనా ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో స్థానిక పోలీసులు కూడా భారీగా అయితే వీళ్ళందరినీ కూడా ఏర్పాటైతే చేయడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించి ఇటు పబ్లిక్ నోటీస్ అంటూ హైడ్రా అధికారులు కూడా పబ్లిక్ నోటీస్ అంటూ కూడా ఇదంతా కూడా సుప్రీంకోర్టులో కేసులో పెండింగ్ లో ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు అంటూ వీటిని అయితే తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వసంత హోమ్స్ సంబంధించిన ప్రతినిధులు మాత్రం దాదాపుగా 2006లోనే మొత్తం క్లియర్ టైటిల్ వచ్చింది. అప్పటి నుంచి కూడా తాము మొత్తం కూడా ఇదంతా కూడా చేస్తున్నాము, అది దీనికి సంబంధించిన ఆఫీస్ తరహాలో వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తున్నామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఇంతకుముందు మనము లైవ్ లో మాట్లాడించినప్పుడు కూడా సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఇదే అంశాన్ని అయితే ప్రస్తావించడం జరిగింది. పూర్తి ఆధారాలతోనే తాము ముందుకు వచ్చాము అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి దానికి సంబంధించిన పబ్లిక్ నోటీస్ ఏదైతుందో ఆ పబ్లిక్ నోటీసును కూడా ఇక్కడ ప్రస్తుతం హైడ్రా అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు కేసెస్ సంబంధించిన పెండింగ్ లో ఉంది. స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి ఏదైతే ఉంటుందో స్పెషల్ లీవ్ పిటిషన్ కి సంబంధించిన నెంబర్లను కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ట్రెస్పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అనే దాన్ని కూడా ఇక్కడ హైడ్రాకి సంబంధించిన అధికారులు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ప్రొటెక్టెడ్ బై హైడ్రా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే విషయాన్ని కూడా మెన్షన్ చేస్తారు. అలాగే ఏదైనా కాంటాక్ట్ సంబంధించిన విషయాలు ఉంటే ఆ నెంబర్లకి కూడా కాల్ చేయాలంటూ కూడా వాళ్ళైతే చెప్పారు. మొత్తానికైతే హైడ్రా అధికారులు మాత్రం కూల్చివేతలకు సంబంధించి ఇది ప్రత్యేకతను సంతరించుకుందని ఇంతకుముందు చెప్పినట్టు చెప్పాలి. ఎందుకంటే ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యేది కావడంతో అసలు కూల్చివేతలకు సంబంధించి మరి కాసేపట్లో ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన మరొకసారి ఈ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వసంత హౌస్ కి సంబంధించిన వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే అసలు ఎన్ని ఎకరాల్లో వీళ్ళకి సంబంధించిన భూమి ఉంది, హైడ్రా అధికారులు ఏ విధంగా వీటిని కూల్చివేశారనేది కూడా ఒకసారి అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి అసలు ఎన్ని ఎకరాల్లో అసలు ఉంది వీటికి సంబంధించిన?
నేను ఒకసారి వాళ్ళ ప్రతినిధితో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికైతే హైడ్రా మొత్తాన్ని కూడా కూల్చేయడం జరిగింది. లోపల పనులు మాత్రం జరుగుతున్నాయి, వాటిని తొలగించే ప్రయత్నాలను అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వీటికి సంబంధించి వీళ్ళ దగ్గర పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి. ఒకసారి దీనికి సంబంధించిన ఆధారాల్లో గతంలో అంటే హరీష్ ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పుడు, ఇటు రంగారెడ్డి కలెక్టర్ గా ఉన్నప్పుడు వీళ్ళకి ఇచ్చిన సంబంధించిన ఇది జీవోకి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ చాలా పర్టికులర్ గా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఈ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఈ సర్వే నెంబర్లో 79 ఇక్కడ చూస్తున్నాం 39 ఎకరాల 8 గుంటలు దీనికి సంబంధించి కూడా క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది చాలా క్లియర్ గా కూడా మెన్షన్ చేశారు. ఇలా మెన్షన్ చేసి స్వయంగా అప్పటి కలెక్టర్ హరీష్ స్వయంగా మెన్షన్ చేసినప్పటికీ కూడా అంటే తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నా కూడా ఏ విధంగా కూల్చివేస్తారంటూ కూడా వీళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన మొత్తం అన్ని అంటే ఈ ప్రూఫ్స్ అన్ని కూడా ఉన్నప్పటికీ కూడా కూల్చివేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ వరకు మాత్రం మీడియాని అయితే పంపిస్తున్నారు. ఇది దాటిన తర్వాత మొత్తం కూడా లోపలంతా కూడా ఫామ్ హౌస్ మొత్తాన్ని కూడా నిర్మాణం చేసుకునేది. ఇక్కడ ఆఫీస్ సంబంధించిన కార్యక్రమాలు ప్రస్తుతం ఈ బిల్డింగ్ లో ఆఫీస్ సంబంధించిన కార్యకలాపాలు కొనసాగుతుంటే లోపల మాత్రం షెడ్స్ వేశారు అనేది ప్రధానంగా ఆరోపించడం జరిగింది. అక్కడ దాటిన తర్వాత అంటే బార్డర్ సంబంధించిన సమస్యతో అక్కడ ఒక వ్యక్తి హైడ్రా అధికారులకు అక్కడ ఫిర్యాదు చేయడంతో హైడ్రాకు సంబంధించిన అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. వీటిని కూల్చివేశారంటూ ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళైతే చెప్తున్నారు. అలాగే ఈ కూల్చివేతలకు సంబంధించి ప్రస్తుతం మరొక 2 గంటల పాటు కూడా కొనసాగే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అలాగే ఒకసారి వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే వాళ్ళు ప్రతినిధులైతే దాదాపుగా 6 నుంచి 8 ఎకరాల మొత్తాన్ని కూడా చేయడం జరిగింది. ఈ సర్వే నెంబర్ మీద మొత్తం 39 ఎకరాలు అయితే ఉన్నాయి. ఈ 39 ఎకరాలకు సంబంధించిన వాటిలో ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం అన్నింటినీ కూడా ఈ ప్రధానమైన ఆఫీస్ రూమ్ ఏదైతుందో ఈ ఆఫీస్ రూమ్ మొత్తాన్ని కూడా తొలగించడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ ప్రతినిధులకు కూడా కనీసం సమాచారం అయితే ఇవ్వాల్సి ఉంటుంది, కానీ వీళ్ళకు కూడా ఎలాంటి సమాచారము ఇవ్వలేదు. సమాచారం ఇవ్వకుండానే పూర్తి స్థాయిలో వీటన్నింటిని కూడా తొలగించినట్లయితే వీళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఏదేమైనా కూడా హైడ్రా అధికారులు మాత్రం అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వంశీ.